హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను మీ సరిత. ఈరోజు నేను దోసకాయ కర్రీ చేస్తున్నానండి. సింపుల్గా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇంత పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము. కూరకు సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. కలుపుకోండి. వేసుకుంటాను. దోసకాయలు వేస్తాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. అడగంటకుండా మాడకుండా ఉంటుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ ఉంచుకున్నాము. మంచిగా రేట్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కర్రీకి సరిపడే పసుపు, కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత వేసి చూసుకుందాము. ఓకే, దోసకాయలు వేసుకున్నాము. ఇప్పుడు కారం వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. దోసకాయలు బాగా ఉడకాలండి. ముందే వాటర్ పోస్తే దోసకాయలు ఉడకము. ఇప్పుడు మూత వేసుకున్నాము. ఉడుకుతుంది దోసకాయ. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. దోసకాయలు బాగా ఉడకాలి. ఇప్పుడు ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా,
ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఓకే, దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.